ఫ్రెండ్స్, నా స్టైల్లో వంకాయ పచ్చడి చూపిస్తాను. వంకాయలు 4 వంకాయల ముక్కలు, ఇవి 4 టమాటోల ముక్కలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఎండుమిర్చి, ఒక చిన్న పచ్చిమిరపకాయ ముక్క వేసాను, కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొంచెం వెన్న, ఇవి కావాల్సినవి. ఇప్పుడు మనం పోపు వేద్దాం. మనం పోపు కూడా మన ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు, తర్వాత వేయాలి. తర్వాత వేసి ఈ పక్కన తీసి పెట్టేసుకుందాం. ఇలా పోపు తీసి పెట్టేసుకోవాలి. తీసుకున్నాక ఇప్పుడు వెన్న వేసి వెన్న వేయాలి. వేసాక ఆడవాళ్ళకి ఎందుకు లివర్ క్యాన్సర్ వస్తుందంటే, ఒకసారి నోరి దత్తాత్రేయుడు గారని, ఆయన క్యాన్సర్ స్పెషలిస్ట్, ఆయన చెప్పారు. ఆయన ఇంగ్లాండ్లో ఉంటారు. ఆయన చెప్పారు, పోపు వేసినప్పుడు పోపుని ఆహా ఓహో అంటూ నోరు తెరిచి ఆస్వాదిస్తాం చూడండి, అది చాలా డేంజరస్. అది ఎప్పుడు పోపు వేసిన దాన్ని ఆస్వాదించకూడదు మనం ఖచ్చితంగా. నిమిషం బియ్యం మూత పెట్టేద్దాం. తీసి ఈ టమాటోని గ్రైండ్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు మాత్రం మ్యాష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ టమాటోలు ఉడికిపోయాయి. దీన్ని తీసేద్దాం. వీటిని ఇది మాడిపోవడం కాదు, ఏంటంటే వెన్న వేసాం కదా, అలా గోకు వస్తుంది. పూర్వం మా నాన్నగారు వెన్న వేస్తే గోకు తినేవారు. గోకు తింటే చదువు రాదన్నారు, కానీ మా వాళ్ళందరూ బాగానే చదువుకున్నారు. ఇది వేసాక ఈ వేడి దీని మీదే కొంచెం ఇది వేస్తాం. చింతపండు వేసాక దీని మీద చింతపండు వేసేయాలి. చింతపండు వేసి ఇలా నొక్కి పెట్టేయాలి. చల్లారాక ఇప్పుడు ఇందులో ముక్కలు వేసేయాలి. వంకాయ ముక్కలు వేసాక వెన్న జిడ్డు ఉంది కదా, ఒక చుక్క నీళ్ళు పోసేయచ్చు. ఇప్పుడు నీళ్ళు పోసి తగినంత ఉప్పు వేసి ఇలా ఉడుకుతుంది. ఇది ఉడికాక ఈ లోపల పోపు గ్రైండ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ ఆపేసి చూద్దాం. వేగిపోయింది కదా. ఏమో గ్రైండ్ చేసింది, ఇలా ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, కానీ ఇది మాత్రం ఇలా దీంతో ఇలా మ్యాష్ చేసుకోవాలి. అది మాడిపోవడం కాదు, వెన్న వేసాను కదా, వెన్న వేసింది అలా కనిపిస్తుంది. ఇప్పుడు చాలామందికి వెన్న ఎలా చేస్తారో కూడా తెలియదు. ఇంట్లో చేసిన వాళ్ళు అంటే ఏదో పెద్ద అప్పుడు అనుకుంటున్నారు. పూర్వం ప్రతి వాళ్ళు వెన్న చేసుకునేవారు. అదే రాజుగారు అప్పటి వరకు పని మనిషిగా ఉండితే, కొన్నాళ్ళకి మహారాణి అయితే అది కాకరకాయలు చూసి ఏమిటండి ఇంత వంకర టెంకరగా ఉన్నాయి, ఇలాగా ఏం కాయలు అందుట అలా అయింది. ఇప్పుడు తెలిసిన వాళ్ళు కూడా మర్చిపోయి స్టైల్గా ఉంటున్నారు. ఇలా తీసి దీన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. కొంచెం వంకాయలు ఉన్నాయనుకోండి, అయితే బీరకాయ, అప్పుడు టమాటో వేసుకోవచ్చు. ఒకవేళ రెండు తక్కువ ఉన్నాయంటే కొంచెం కొబ్బరి వేసుకోవచ్చు. అది లేదంటే ఇంకొంచెం వేరుశనగ పప్పులు వేసుకోవచ్చు. పచ్చిగుడ్లు వేయించుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమాటో వేసి ఇది కలిపేయాలి. ఇప్పుడు పోపు అంతా కలిపి ఇలా పెట్టుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుంటే చాలా. వంకాయ ముక్క గ్రైండ్ చేయక్కర్లేదు. తర్వాత ఇందులో కావాలంటే పచ్చి వడియాలు చిన్న వడియాలు ఉంటాయి కదా, పిండి వడియాలు వేసుకోవచ్చు.